నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. తెలంగాణ బీజేపీలో మరో వివాదం నెలకొంది. అగ్రనేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మతతత్వం తెలంగాణలో చెల్లుబాటు కాదని ఈటెల రాజేందర్ అంటే బరాబర్ హిందుత్వ అజెండాతోనే ప్రతి ఎన్నికలలో పోటీ చేస్తామంటూ బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. ఎప్పటి నుంచో పార్టీలో ప్రాధాన్యత దొరకడం లేదని భావిస్తున్న ఈటెల సమయం వచ్చినప్పుడల్లా రాష్ట్రంలోని అగ్రనేతలపై గరం అవుతున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరి నేతల మధ్య నెలకొన్న మాటల యుద్ధం ఏ తీరానికి చేరుతుందో అన్న చర్చ మొదలైంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు బీజేపీలో కాకా పుట్టిస్తున్నాయి. ఇందులో కేవలం మతతత్వ అజెండాతో వెళ్లడం వల్లనే తీవ్ర నష్టం వాటిల్లిందని, డిపాజిట్ కూడా రాకుండా పోయిందని ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ లాంటి వాళ్ళు దీన్ని కేవలం ఒక మతానికి పరిమితమైన ప్రసంగం చేయడంతో దెబ్బ కొట్టిందని కూడా చెప్పుకొచ్చారు. ఎన్నికల ప్రచారంలో రోడ్లు బాగు చేస్తామనో, ఈ అభివృద్ధి పథకాన్ని తీసుకొస్తామనో చెప్పాలి, కానీ కులం మతం పేరుతో చేసే రాజకీయం ఎల్లకాలం నడవదని చెప్పుకొచ్చారు ఆయన. డైరెక్ట్గా బండి సంజయ్ పేరు చెప్పకపోయినా ఆయన ప్రసంగాలకు ఈటెల రాజేందర్ బండి సంజయ్ కరీంనగర్లో కౌంటర్ ఇచ్చారు. ఎవరు ఏమనుకున్నా సరే బీజేపీ మతతత్వ పార్టీనని బండి స్పష్టం చేశారు. కేంద్రంలో 3 సార్లు అధికారం చేపట్టింది కేవలం హిందూ ఓట్లతోనేనని, ఇకపై కూడా వారి వల్లే అధికారం చేపడతామని అన్నారు. జూబ్లీహిల్స్లో ఓడిపోయినా తమ నినాదం మాత్రం మారబోదని చెప్పుకొచ్చారు ఆయన. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఇదే నినాదంతో వెళతామని స్పష్టం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా హిందుత్వ నినాదంతోనే ఎన్నికలు చేస్తామని, అధికారంలోకి వస్తామని అన్నారు. ఈటెల గతంలో గెలిచిన హుజురాబాద్ నియోజకవర్గంలోనే బండి సంజయ్ కీలకమైన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ మధ్య కాలంలో ఈటెల రాజేందర్ చేస్తున్న కామెంట్స్ నేరుగా తెలంగాణలోని బీజేపీ నాయకులను టార్గెట్ చేస్తున్నట్లుగా ఉంటున్నాయి. ప్రయారిటీ తగ్గిస్తూ తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారని ఈటెల వర్గం భావిస్తోంది. తమకు అవకాశాలు రాకుండా కొందరు టార్గెట్ చేస్తున్నారని అంటున్నారు. ఇందులో భాగంగానే చేతి వరకు వచ్చిన అధ్యక్ష పదవి కూడా చేజారిపోయిందని అంటున్నారు. ఇప్పుడు పార్టీ పదవుల్లో ఈటెల వర్గానికి ప్రాధాన్యత దక్కడం లేదని అసంతృప్తితో ఉన్నారు. ఇంతలో జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితంపై ఈటెల చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మరోవైపు ఈటెల కామెంట్స్కు ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్న నేతలు ఇప్పుడు కౌంటర్ ఇవ్వడం రాజకీయంగా ఆసక్తిగా మారుతున్నాయి. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.